హలో నేను మిస్ఎస్ రావు. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన జరిగింది. అది కనుక బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరగలేడు అనేది రాధాకృష్ణ గారు ఆర్కే వీకెండ్ లో మెన్షన్ చేసినట్టు పాయింట్. అది ఏంటి అనేది సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్లో రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏంటి అనేది తులసిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్లస్ వైఎస్ ఫ్యామిలీ బాగా తెలుసు. మాజీ ఎంపీ, అలాగే కడప మాజీ చైర్మన్, 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ కూడా. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, మీ ద్వారా అయితే ఖచ్చితంగా ఒక సమాచారం వస్తుంది అని రకరకాలుగా ఏదో చలవలు పొలాలుగా సోషల్ మీడియాలో దాని మీద నడుస్తుంది. ఏంటి సార్ అది? నాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది తెలుసుకోవాలని. ఏముంది బా ఆప్షన్స్ ఇవ్వండి. ఏం నాకు కలిసి ఏం కనిపించలేదు. మామూలుగా యాక్చువల్ గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే చివరి రోజుల్లో రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయని పులిందల ప్రాంతంలో అనుకునేవాళ్ళు. అప్పుడే ఒక ఈవెన్ వచ్చేసి బెంగళూరు నుండి వచ్చినా కానీ ఇంటికి పోవడం లేదు, ఎక్కడన్నా ఉండి ఏదో హోటల్లో ఉండి లేకుంటే ఫ్రెండ్స్ రూమ్ లో ఉండి ఉండేపోయేవాడు. కాబట్టి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి మనస్పర్ధలు, విభేదాలు, నా ఇంటికి రావాకని కూడా చెప్పినట్టుగానే ఇప్పుడే చెప్పేవాళ్ళు. ఇంకా కొద్ది రోజులు రాజశేఖర రెడ్డి గారు బతికుంటే గన అవి ఇంకా తీవ్ర స్థాయిలో ఓపెన్ గా బయటపడే స్థాయికి వచ్చిండేటి. ఈ లోపలనే జరిగిపోయింది అని ఇవి జనరల్ గా పులిందుల ప్రాంతంలో అనుకునేవాళ్ళు. మరి నాకు తెలిసి అదే తీవ్రమైనటువంటి దానికన్నా మించింది ఏముంటుంది నా అభిప్రాయం. చాలా వచ్చాయి సార్, చాలా వచ్చాయి. బట్ మీరు చెప్పింది కూడా ఆల్రెడీ సోషల్ మీడియా ఇంతకుముందు వచ్చింది, కానీ దిగ్భ్రాంతికరమైనటువంటిది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి అదే ఇంతకంటే దిగ్భ్రాంతికరం ఏముంటుంది నా అభిప్రాయం. ఇప్పుడు మొత్తం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చుట్టే కదా ఇవన్నీ. ఇంకా రాజశేఖర రెడ్డి వైఎస్ ఫ్యామిలీలోనే ఇంకా జగన్మోహన్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యనే తారాస్థాయిలో విభేదాలు వచ్చిందాకంటే ఇంకా పెద్ద దిగ్భ్రాంతికరమైన విషయం అంతకంటే ఏముంటుంది మరి నాకేమీ మరి అర్థం కావడం లేదు. సరే, ఇంకా మిగతా వచ్చేసి దానికి చావు అప్పుడు వచ్చేసి అది చనిపోయినప్పుడు లేడని, అక్కడ లేడని, తర్వాత సంతకాలు సేకరణ ఇవన్నీ మామూలుగా వచ్చినట్టు ఇప్పుడు వచ్చినట్టే. తర్వాత రిలయన్స్ అది ఓపెన్ ఫ్యాక్ట్. రిలయన్స్ వచ్చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి కారణానికి చావు అని చెప్పేసి వాళ్ళ రిలయన్స్ అవుట్లెట్స్ మీద, ప్రాపర్టీస్ మీద దాడి చేయడము, తర్వాత రిలయన్స్ అధినేత రికమెండ్ చేసిన పరిమళనత్వానికే రాజ్యసభ సీట్ ఇవ్వడము, ఇవి కూడా మరి వీటన్నిటికీ ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ. మరి దీనికంటే మించింది మరి రాధాకృష్ణ గారి దగ్గర ఏముందో మరి నాకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది. సార్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది నేను ఆప్షన్స్ చెప్తాను సార్. వీటిలో నెంబర్ 1 ఏంటంటే గన్ ఏదో పెట్టాడు ఎవరు వైఎస్ మీద అనేది ఒకటి, తర్వాత ఆయన ఏదో వైఎస్ కొట్టాడు అనేది ఇంకొకటి, తర్వాత విజయమ్మని కొట్టాడు అనేది ఇంకొకటి, శర్మ గొంతు పట్టుకున్నాడు అనేది ఇంకొకటి. ఇట్లా రకరకాలుగా చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో పాటు ఈయన పొలిటీషియన్ కాకముందు ఏదో ఒక క్రైమ్ అనేది చేశాడు అనేది ఇంకొకటి సోషల్ మీడియాలో వస్తుంది. ఈయన పొలిటీషియన్ కాకముందు ఒక క్రైమ్ ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ఒక సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఒక గాసిప్ అనుకోండి. ఇట్లాంటి ఎన్ని గాసిప్స్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇవన్నీ మనం వచ్చేసి చూడలేదు, కానీ ఇవన్నీ అవకాశాలు ఉండేటండి. దీంట్లో ఏది కూడా వచ్చేసి పెద్దగా కొట్టేయాల్సినంత జరిగి ఉండదు అని చెప్పేసి. ఎందుకంటే అతని ప్రవర్తన, ఆయన మానసిక స్థితి చూసినప్పుడు వచ్చేసి దీంట్లో ఏది కూడా మీరు చెప్పిన 4 పాయింట్లు, లాస్ట్ 5 పాయింట్లు ఏవి కూడా కొట్టి పారేయాల్సినంత పరిస్థితి ఏం కాదు. పెద్ద నాకు తెలిసి పెద్ద ఆశ్చర్యకరమైన పులిందల వాణిగా నాకు తెలిసి అది అందులో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. మిగతా రాష్ట్రంలో ప్రజానీకానికి అది పెద్ద ఆశ్చర్యంగా కనిపించచ్చేమో, కానీ మాకు ఇక్కడ ఉండే వాళ్ళకి వచ్చేసి అది పెద్ద ఆశ్చర్యం కనిపించదు. బయట వాళ్ళకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన వచ్చేసి ఒక చారిస్మాటిక్ లీడర్ కావచ్చు. ఇంట్లో వాళ్ళకి ఏముంది, కొడుకు వచ్చేసి నాయనే. అన్ని కుటుంబాల్లో ఇది ఇంటింటి రామాయణం ఉన్నట్టే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి తండ్రి అంతే. తండ్రి కొడుకులు అనుబంధాలు చూస్తుంటాం. మన కుటుంబాలు అనేకం జరుగుతూ ఉంటాయి, డోంట్ కేరింగ్ ఉంటాయి. పిల్లలు వచ్చేసి
కాబట్టి దాంట్లో విజయమ్మ విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ ఇవన్నీ మనం చూడలేదు. కానీ అవేమి పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు కాదు. అవి కొట్టి పారే అయింటాయా బా అని అనుకోవాల్సిన అవసరం లేదు. అయ్యేదానికి ఆస్కారాలు ఉన్నాయి. కాదు సార్, మీరు బాల్యం నుంచి కూడా తెలుసుంటుంది కదా అతను ఏంటి అనేది. మిగతా వాళ్ళకి తెలియని విషయాలు మీకు తెలుసుంటాయి ఖచ్చితంగా. బాల్యం నుంచి ఎలా ఉన్నాడు, ఎవరో ఒక ఎస్ఐని కలిసి కట్టేసి కొట్టాడు అనేది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకేమైనా చెప్పరానటువంటి క్రైమ్ ఏమన్నా ఉందా? సరే, పోలీస్ స్టేషన్ లోనే ఐ థింక్ సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐనే కొట్టిన నేపథ్యం అది కూడా ఇంతమంది పేపర్లో రావడం జరిగింది. అది కూడా వచ్చింది. అది ఇంకా క్రైమ్ అంటే అది కూడా చెప్పాలంటే పెద్ద క్రైమే కదా. పోలీస్ స్టేషన్ లో పోయి ఎస్ఐని కొట్టడం అంటే అది క్రైమ్ లో చేసేది ఒక పతాక స్థాయికి చేరిన క్రైమ్. అంటే నేను ఓపెన్ గా చెప్పలేకపోతున్నాను కానీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల్లో వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్ట్ ఉంది. అది సంథింగ్ కొంచెం అంటే నాకు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అది అంత ఇబ్బందికరమైనటువంటి పనులు అతను చేశాడా ఆ టైంలో? అంటే ఇంట్లోనే జనరల్ గా ఏ కుటుంబంలో కూడా అలా జరగకూడదు, జరిగింది అనేది ఒకటి సోషల్ మీడియాలో వస్తుంది. నేను మరి పెద్దగా నేను ఇక సోషల్ మీడియా గురించి ఎక్కువ పట్టించుకోను కాబట్టి ఏమొచ్చింది నేను వచ్చేసి చూడలేదు. నాకు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది, నేను కూడా చెప్పలేకపోతున్నాను. అదే మొత్తం మీద జగన్ ఆయన యొక్క మానసిక ప్రవర్తన వచ్చేసి ఆయన ఒక అపరిచితుడు కాబట్టి మనము ఆయన విషయంలో ఏది మనం వచ్చేసి ఇది అయిండది లేని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఏమి జరిగేదానికి అవకాశం ఉంది. అతని మనస్తత్వం అట్లాంటిది. అంటే మీకు అది బ్రీఫ్ గా చెప్తాను సార్. అంటే మానవ సంబంధాలు ఉంటాయి కదా ఇంట్లో, మానవ సంబంధాలు ఉంటాయి కదా, తల్లి చెల్లి లేదా పిన్ని లేకపోతే ఇంకోటి పెద్దమ్మనో ఏదో ఉంటాయి కదా రిలేషన్స్. ఈ రిలేషన్స్ లో సహజంగా మనుషులు అనే వాళ్ళు ఎవరు చేయనటువంటిది అలాంటిది ఏదో ఉందని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. సరే, అదేదో కూడా సోషల్ మీడియాలో చెప్పారు కానీ బట్ నేను అది రివీల్ చేయదలుచుకోలేదు. నేను అది చెప్పదలుచుకోలేదు, నాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి. అంటే రిలేషన్స్ ని కాదని కూడా మనిషిలాగా కాకుండా వ్యవహరించాడు అనేది. ఎప్పుడు వచ్చేసి మానవత్వం అనేది పక్కన పోయినప్పుడు అమానుషం అనేది అమానవత్వం చోటు చేసుకున్నప్పుడు ఏమైనా జరగచ్చు. అదే మరి ఇంకా అమానుషం అనేది అక్కడే ఉంది. ఆ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది కూడా అదే సంఘటన. సో ఏదైనా అపరిచితులు కాబట్టి ఏదైనా జరిగే దేనైనా వీటన్నిటికీ సమర్థుడే అంటారా? ఆయన విషయంలో వచ్చేసి ఇప్పుడు మానవత్వము అనేది పక్కన పోయినప్పుడు అది ఏమైనా జరగచ్చు. ఇప్పుడు మామూలుగా జనరల్ ఈయన గురించి కాదు, జనరల్గా ఒక త్రాగుబోతుంటాడు. త్రాగినప్పుడు వచ్చేసి మంచోడే, త్రాగినప్పుడు వచ్చేసి అతను ఏం చేస్తాడో అతనికి తెలియదు. అదేవిధంగా ఒక గంజాయి కానీ ఒక డ్రగ్స్ కానీ అంటే అప్పుడు మానవుడు అనేవాడు వ్యక్తి అనేవాడు పక్కన పోయి వచ్చేస్తాయి. ఆ విధంగా ఇవి అలవాటు లేని వాళ్ళకు కూడా కొందరికి మానవత్వం అనేది పక్కన పోయినప్పుడు అమానవత్వం అమానుషం వచ్చినప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఆయన విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే మానవత్వం పోయినప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి కూడా ఉంది సార్, ఈయనేదో ఒక మారుతి కారు అప్పట్లో మారుతి 800 ఉండేది కదా, ఆ కారుని ఏదో ఇక్కడెక్కడో గుద్దాడు, మొత్తం ఆయన పోయేసి ఒక గోడకి గుద్దేసి ఆయన ఏదో ఒక రకంగా చెప్పాలంటే అదేదో సమ్ లవ్ ఫెయిల్యూర్ అన్నట్టుగా ఇంకొక స్ప్రెడ్ అవుతుంది న్యూస్. అది మరి లవ్ ఫెయిల్యూర్ అని నేను యాంగిల్ కాదు కానీ ఏదో మొత్తం మీద హైదరాబాద్ లో వచ్చేసి ఏదో యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడు కొంత దెబ్బలు తగిలినాయి, దాంతో కొంత మరి నాకు పూర్తిగా తెలియదు కానీ ఈ యొక్క ఫేస్ కూడా వచ్చేసి కొంత సర్జరీ కూడా చేశారు, కొంత దెబ్బలు ఎక్కువ తగిలి అని ఏదో అనుకునే వాళ్ళు ఇక్కడ. మరి అది లవ్ అఫైర్ అనేది నేను వినలేదు కానీ ఏదో మొత్తం మీద హైదరాబాద్ లో ఫ్రెండ్స్ తో కలిసిపోయేటప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో
కొద్దిగా దెబ్బలు తగిలినాయి. ఆ నేపథ్యంలో కొంత ఫేస్‌కి వచ్చేసి మంచి దెబ్బలు అయితే సర్జరీ కూడా చేశారు. ఫేషియల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ సంథింగ్ సర్జరీ కూడా చేశారు అని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు అనేది నేను మరి పూర్తిగా తెలియదు కానీ పులిందులు అనుకునేవాళ్ళు. మీరు మీరు కడప జిల్లా చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు అవును. కదా. ఇప్పుడు అవును. ఆ టైంలో అసలు ఎవరిని కడపలో అసలు పోలింగ్ కూడా చేసుకోనీయకుండా అడ్డుపడతారు, అలాంటి కల్చర్ ఉంది అక్కడ అని అంటారు. నిజమేనా సార్? ఆ టైంలో మీరు మరి దాన్ని ఎలా ఫేస్ చేశారు? అంటే ఇప్పుడు ఒకరని కాదు, అన్ని నియోజకవర్గాల్లో ఆ కల్చర్ ఉండేది. ఈవెన్ 83 నుంచి కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయింది. అది ఎన్నికలు జరిగింది 94లో, కానీ 94, 95లో, కానీ 83 నుంచి కూడా ఆ కల్చరు దగ్గర దగ్గర ఉంది. ఇది ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క లీడరు ఒక 2 బూతులో, 4 బూతులో, 10 బూతులో వాటిని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఉంది. మామూలుగా అయితే సక్రమంగా ఓటింగ్ జరిగితే ఒక 20 ఓట్లో, 30 ఓట్లో ప్రతి బూత్‌లో మెజారిటీ రావచ్చు. ఒక 10 బూతులు వచ్చినా గానీ బూత్‌కు 20 వేసుకున్నా 200 అయితాయి. కానీ 1, 2 బూతులు రిగ్గింగ్ చేసుకుంటే అక్కడ 1000 ఓట్లుంటే 90% వరకు చేస్తారు. 95% అయితే మళ్ళా క్యాన్సెల్ చేస్తారని 90% వరకు చేసేది 900. అలాంటి ఒక 3, 4 బూతులు చేసుకుంటే వాళ్ళొచ్చేసి గెలిచే అవకాశాలున్నాయి. ఆల్మోస్ట్ అది అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎవాల్వ్ అయిన లీడర్స్ అందరికీ డైరెక్ట్ ఎలక్షన్‌లో కంటెస్ట్ చేసిన గెలిచిన అందరికీ ఆల్మోస్ట్ కడప జిల్లాలో ఈ బ్యాక్‌గ్రౌండే ఉంది. ప్రతి నియోజకవర్గంలో. అది వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారా, కాంగ్రెస్‌లో ఉంటారా, ఇంకో వైకాపాలో ఉంటారా, ఏ పార్టీలో ఉన్నా గానీ అందరికీ ఈ చరిత్ర ఉండేవాళ్ళే ఇంతవరకు లీడర్స్ అయినారు. అందరూ పెద్ద పెద్ద లీడర్స్ రాజశేఖర రెడ్డి కానుంటి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఏం సచివాలయం కదా, అందరూ వచ్చేసి ఛాన్స్ ఎవరికి దొరికితే అందరూ అయ్యేవాళ్ళే. దాంతో ఎక్కువ తక్కువ ఒకడు 10,000 గుద్దుకుండేవాడు, ఒకడు 2,000 గుద్దుకుండేవాడు, 3,000 గుద్దుకుండేవాళ్ళు. ఆ చరిత్ర ఉండేది. కానీ అది 95 మార్చిలో ఎన్నికలు జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. అప్పుడు బాంబుల శివారెడ్డి చనిపోయినారు. ఆ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నన్ను చేశారు. 94 అసెంబ్లీ ఎన్నికలు నేను జిల్లా అధ్యక్షునిగా నా ఆధ్వర్యంలో జరిగినాయి. తర్వాత 95 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు. అప్పుడు అంటే ఈడ 2 ఉన్నాయి. ప్రతి బూత్ కూడా వచ్చేసి అప్పుడు బాంబుల కల్చర్. ప్రతి బూత్లో కూడా బాంబులు అంటే చంపాలని కాదు, మన దగ్గర బాంబులు ఉన్నాయంటే అవతల వాడు వచ్చేసి రిగ్గింగ్ చేసుకోడు. లేకుంటే అవతలడు వచ్చేసేసి 4 పొగ బాంబులు వేసేసి ఆడు ఉండే వాళ్ళని పంపించేసి రిగ్ చేసుకుంటారు. అందుకోసం వీళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయంటే అవతలలో జాగ్రత్తగా ఉంటారు ఉద్దేశంతో పోలింగ్ ఏజెంట్కు ఫారం ఇచ్చేటప్పుడు ముందు వచ్చేసి బాంబులు ఇస్తారు అడిగే కల్చర్ అన్నమాట. అంటే అప్పటికి కొంచెం తగ్గింది కానీ అప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నది. సరే, ఏది ఏమైనా పార్టీల వేవులు పనిచేస్తాయి. ఎంత చేసినా కానీ ఇది ఉన్నాయి కానీ పార్టీ వేవ్ వచ్చినప్పుడు కొట్టుకొని పోతా ఉన్నారు. నేనప్పుడు 95లో నేనప్పుడు జిల్లా అధ్యక్షునిగా నేను జెడ్పీటీసీగా కంటెస్ట్ చేయాలి కదా. నేను రాజంపేట వేంపల్లి వచ్చేసి లేడీస్కి పోయింది కాబట్టి నేను రాజంపేట నుంచి జెడ్పీటీసీ కంటెస్ట్ చేశాను. అప్పుడు 50కి గాను 13 మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. 13 మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి. 1 సిపిఐకి, 1 ఇండిపెండెంట్కు, మిగతా 35 మొత్తం 50లో 35 టీడీపీకి వచ్చినాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఆ పక్క అయినా ఈవెన్ అప్పుడు కూడా సింహాద్రిపురము, పులివెందుల మేము పోటీ పెట్టలేకపోయినాం. యునానిమస్‌గా రాజశేఖర రెడ్డికి పులివెందుల, సింహాద్రిపురం కూడా మేము పోటీ పెట్టలేని పరిస్థితిలో 2 యునానిమస్‌గా అయిపోయినాయి. కానీ మిగతా పోటీ పెట్టిన 4గింటిలో 3 గెలిచాం మేము. మొత్తం పులివెందుల నియోజకవర్గంలోనే 6 జెడ్పీటీసీలు అయితే 2టికి పులివెందుల, సింహాద్రిపురం పోటీ పెట్టలేకపోయాము. పోటీ పెట్టిన వేంపల్లి, వేముల, లింగాల, తొండూరులో నేను అప్పుడు యాక్చువల్గా జిల్లా అధ్యక్షునిగా నేను అప్పుడు లీడ్ చేసింది. వేంపల్లి, వేముల, లింగాల 3 టీడీపీ గెలిచింది. అంటే వాళ్ళ రిగ్గింగ్ను మేము ప్రివెంట్ చేయగలిగాం. రాజశేఖర రెడ్డి వాళ్ళు చేసుకున్న రిగ్గింగ్ను ప్రివెంట్ చేయగలిగాం కాబట్టి ఆటోమేటిక్గా 4గింట్లో 3 గెలిచాం. ఒక తొండూరు మాత్రం వాళ్ళకి పోయింది. నేను రాజంపేట నుండి యునానిమస్ గెలిచాను. కాబట్టి ఎంత ఉన్నా పార్టీ వేవు
దాని వాళ్ళు ఎదుర్కొనే దానికి ఈ పక్క సిద్ధమై ఉంటారు. ఉమ్. కాబట్టి మరి ఇంకా అప్పర్ హ్యాండ్ అయినప్పుడు చెప్పలేం కానీ ఆ కల్చర్ మాత్రం ఉండింది. ఇప్పుడు కూడా ఆ కల్చర్ ఉంది కానీ ఆ స్థాయిలో లేదు. ఇప్పుడు కానీ కొంచెం అప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు బాంబుల సార్ కల్చర్ లేకుండా ఇప్పుడు డబ్బు డిస్ట్రిబ్యూషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. సార్ బాంబుల అప్పుడు కల్చర్ కంటే, రౌడీ కల్చర్ కంటే. అప్పుడు రాజారెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వాళ్ళని ఫేస్ చేసి మీరు నిలబడగలిగారంటే మరి ఏంటి, మిమ్మల్ని కిడ్నాప్ చేయాలనో లేదా మిమ్మల్ని జడ్పీ చైర్మన్ కాకుండా చేయాలనో నేను అది నేను చేయలేదా? ఈ రోజు నేను ఈ రోజు ఇంత సాఫ్ట్ గా ఉన్నా కానీ నేను ఆ రోజుల్లో వచ్చేసి వాళ్ళకి నేను వచ్చేసి గన్మెన్ కూడా పెట్టుకునేవాని కాదు. నేను వచ్చేసి లైసెన్స్డ్ రివాల్వర్, లైసెన్స్డ్ గన్ నా దగ్గర పెట్టుకుని నా టేబుల్ మీద పెట్టుకొని నేను వచ్చేసి రాజకీయం చేసేవాడిని. రాని నేను నా మీదకి ఎవరిని వచ్చే ముందు నా ఏటు భారుతుంది, మీరు సత్యదానికి సిద్ధంగా ఉంటే రండి అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్లో చెప్పేవాడిని. నేను వచ్చేసి డోంట్ కేర్. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చరిత్రకారులందరూ 30-40 ఏళ్ళు జీవించిన వాళ్ళే. నాకు ఇప్పటికే అంతకు మించి జీవించాను. కాబట్టి ఎన్నాళ్ళు జీవించినా ఆ ఏ ముసలిముప్పు వచ్చినా ఏ రోగంతోనో, రొచ్చుతోనో, వార్ధక్యంతో చావాల్సిందే కదా. కాబట్టి అని నేను చావు గురించి ఆనాడు నుండి ఈనాటి వరకు ఎప్పుడు డోంట్ కేర్. కాబట్టి మరి ఆ కారణం చేత కావచ్చు, ఇంకోటో నేను వాళ్ళ చిన్న మంది మార్బలము అయినా లేదు కానీ నేను వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి తొడగొట్టి పిలిచాను. 3 మాటలు రాజశేఖర్ ఇంటి మీదకి పోయి 3 మాటలు తొడగొట్టి పిలిచాను. అది ఒకసారి రేణుకా చౌదరి వచ్చినప్పుడు, అది రేణుకా చౌదరి గారు, మాధవరెడ్డి గారు అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళ ప్రతిష్ట సాక్షి నేను లీడ్ చేసినప్పుడు కడప జిల్లా వాళ్ళు ఆ నియోజకవర్గానికి ఎంటర్ అయ్యడానికి కూడా భయపడే వాళ్ళు మిగతా నియోజకవర్గ నాయకులు, టీడీపీ నాయకులు. అలాంటప్పుడు వచ్చేసి ఇంకా నేను లీడ్ చేశాను. అప్పుడు ఆ ఉప ఎన్నికల్లో రేణుకా చౌదరి గారు, మాధవరెడ్డి గారు వచ్చారు. పులిందల్లో వచ్చేసి వాళ్ళ ఇంటి ముందర మీటింగ్ పెట్టద్దని చెప్తే అప్పుడు మొత్తం ఒక కార్గిల్ యుద్ధ వాతావరణం జరిగింది. అంతకుముందు 2-3 సార్లు వచ్చేసి. కాబట్టి ఏమంటే వాళ్ళకు డబ్బులుండి ఆ టైప్లో వచ్చేసి కానీ ఏమి భయపడే క్వశ్చన్ ఎప్పుడూ లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు. ఈనాడు వచ్చేసి చాలా మంది ఇంకా దూరం. నేను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ వేంపల్లి ఉంటే నేను ఎవ్రీడే వచ్చేసి తప్పుంటే తప్పని చూపిస్తాను వచ్చేసి ఇప్పుడు కూడా. కాకపోతే ఏమంటే నేను వచ్చేసి విధానాల మీద పోతాను. విధానాలు తప్పు చేస్తే తప్పని నేను నిర్మోహమాటంగా చెప్తాను. ఆనాటి నుండి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు చెప్పినా చెప్తాను. కొన్నిసార్లు మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా కానీ ఆ స్థాయిలో కాకుండా కానీ ఇది మంచిది కాదని చెప్పేసి మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా నేను వచ్చేసి ధైర్యంగా చెప్తా. ఇప్పుడు కూడా వచ్చేసి అంటే నా అభిప్రాయం ఇప్పుడు కూడా వచ్చేసి వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే సమాజం గొప్ప. సమాజానికి నష్టం జరిగేటప్పుడు పార్టీని కూడా ధిక్కరించినా తప్పు లేదని నా అభిప్రాయం. వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే సమాజం గొప్ప. మీరు చెప్పేదాని ప్రకారం భయపించే వాళ్ళు భయపెడతారు, ఎదురు తిరిగే వాళ్ళు ఏం చేయలేదు. కొన్నిసార్లు కొందరిని కిరాయి హంతకులు పెట్టి చంపించిన నేపథ్యాలు కూడా ఉన్నాయి. పులిందల నియోజకవర్గంలో వాళ్ళు యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయింది కిరాయి హంతకులను పెట్టి ఒక 2-3 లీడర్స్, ఎస్పెషల్ ఆ లింగాల మండలంలో ఒక 2-3 లీడర్స్ వచ్చేసి రాజారెడ్డి ఉన్నప్పుడు కిరాయి హంతకులను పెట్టేసేసి అప్పుడు తప్పించడం జరిగింది. దాంతో వచ్చేసి చాలా పల్లెలు అందరూ నాతోనే ఉండలేదు కదా. చాలా మంది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ అఫేర్స్ ఇవన్నీ ఉంటాయి, ఫ్యామిలీ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకెందుకు లేని చెప్పేసి సర్దుకొని ఆ విధంగా పల్లెల్లో గ్రూపులు లేకుండా చేసుకొని అన్ని గ్రూపులు తెచ్చుకొని వాళ్ళు రిగ్ చేసుకునే విధంగా ఎస్టాబ్లిష్ అయ్యారు. మొదట్లో ఆ స్థాయి లేదు. ఒక 2-3 వాళ్ళని ఎదిరించిన వాళ్ళను కిరాయి హంతకులు కూడా చంపించిన తర్వాత మోనోపోల్ అయిపోయింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటారంటే, ఈవెన్ ఇప్పుడు చాలా మంది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అనేది ఏంటంటే, రాజారెడ్డి పెంపకంలో పెరిగాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి అది రాజారెడ్డి దగ్గర నుంచే వచ్చింది ఈ క్రైమ్ నేచర్ అని అంటారు. నిజమేనా? అసలు ముందు జగన్మోహన్ రెడ్డి చాలా లేటెస్ట్ ఎంట్రీ కానీ అతను అతని గురించి అనుకునే వాళ్ళే కాదు. వచ్చేసి అతను మేము రాజకీయాలు చేసే రోజుల్లో యాక్చువల్గా వచ్చేసి 2004 ఎంపీ ఎన్నికలప్పుడు అంతకుముందు ఏదో కొన్ని సింహాద్రిపురం ఎస్ఐని కొట్టినట్టు కానీ అతను పొలిటికల్ గా అనేది నాకు తెలిసి 2004లోనే. అంతకుముందు అతని గురించి అనుకునే వాళ్ళే కాదు ఎవరు ఇక్కడ. అంతసేపు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆ యాంగిలే కానీ జగన్మోహన్ రెడ్డి 2004కు ముందు జగన్మోహన్ రెడ్డిని గురించి ఈ ప్రాంతంలో అనుకునే వాళ్ళు లేరు. ఏదో వాళ్ళ స్నేహితులు మంగళకృష్ణ, మిగతా కొన్ని స్నేహితులు వచ్చేసి
వాళ్ళ వరకు ఏదో ఉంది కానీ వాళ్ళ గురించి పెద్దగా 2004 అప్పుడు పార్లమెంట్ కంటెస్ట్ చేయాలని, అప్పుడు వివేకానంద రెడ్డి సిట్టింగ్ ఎంపీ, అతను కంటెస్ట్ చేయాలని, ఈ పక్క టీడీపీ తరఫున మైసూరారెడ్డి టీడీపీ క్యాండిడేట్. అప్పుడు వచ్చేసి ఈయన కంటెస్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి నువ్వు కాదు నేను కంటెస్ట్ చేస్తానని చెప్పేసి రంగంలోకి వచ్చాడు. అప్పుడు పరిస్థితి ఏమంటే ఇంకా రాజశేఖర ముఖ్యమంత్రి కాలే కాబట్టి అప్పుడు ఇంకా రాష్ట్రం అంతా రాజశేఖర వేవిస్తుంది కానీ కడప జిల్లాలో అంత ఇబ్బందిగానుంది. ఆ పక్క మైసూరారెడ్డి బలమైన క్యాండిడేట్ టీడీపీ కడప ఎంపీకి. ఈ పక్క వివేకానంద రెడ్డితేనే సూటబుల్ క్యాండిడేట్ అనేది జనరల్ పబ్లిక్ లా ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి ఆ రోజు లాస్ట్ డే కడపకు పోయి నామినేషన్ వేయాలా, పులిందల నుండి కడప పోయి ఎంపీకి నామినేషన్ వేయాలా. నా మార్నింగ్ వచ్చేసి 9:30, 10కు ఆ ప్రాంతంలో నాకు నేను ఆ ప్రాంతంలో ఫోన్ వచ్చింది పులిందల నుండి, వేంపల్లి ఉంటే. నేను అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు 3-4 నెలలకు ముందే చేరాను. నేను అంతకుముందు తెలుసు కదా. తర్వాత నేను జెడ్పీ చైర్మన్ అవిశ్వాసం పెట్టినాక అంతకుముందు రాజశేఖర్ నా ఇంటికి వచ్చి, రాజశేఖర రెడ్డి విజయమ్మలు వచ్చి ఈ ఎన్నికలు నాకు హెల్ప్ చేయాలన్నప్పుడు నేను మళ్ళా కాంగ్రెస్ చేరడం జరిగింది. ఆ నేపథ్యంలో నాకు పులిందల నుండి ఫోన్ చేశారు ఈ యొక్క కాంగ్రెస్ అభిమానులు వచ్చేసి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నామినేషన్ అంటున్నాడు, వివేకానంద రెడ్డిని పోనీయకుండా అటకాయిస్తున్నాడు, కొంచెం మరి మీరన్నా వచ్చేసి ఏదైనా సర్ది చెప్పండి జగన్ కు, ఈ ఎన్నికల వరకు వద్దని చెప్పేసి మళ్ళీ ఎన్నికలు చూడొచ్చు, ఎన్నికల్లో మైసూరారెడ్డి బలమైన క్యాండిడేట్ అవుతాడు, వివేకానంద రెడ్డి అయితేనే తట్టుకుంటాడు, లేదంటే కష్టము, మీరన్నా చెప్పండి అని చెప్పేసి నాకు అక్కడ ఉండే కాంగ్రెస్ అభిమానులు ఫోన్ చేశారు. నేను అంతకుముందు 3-4 నెలలే చేరింది కాబట్టి నాకు ఈ జగన్తో అంత పరిచయం లేదు నాకు. అందుకోసం నేనేం చెప్పానంటే రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశాను. రాజశేఖర రెడ్డి లేడు, రాజశేఖర రెడ్డి హైదరాబాద్ ఉన్నాడు. నేను రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశాను, అన్న ఈ విధంగా ఏదో పురిందలు నాకు ఫోన్ చేశారు, ఈ ఎన్నికలకు మాత్రము జగన్ నిలబడితే కష్టం అవుతుంది, మైసూరారెడ్డి బలమైన క్యాండిడేట్ పక్క, మనం వివేకానంద రెడ్డి అయితేనే బెటర్గా ఉంటుంది, కొంచెము మరి మనోళ్ళతో ఫోన్ చేశారు, మీకు కూడా ఆల్రెడీ చెప్పింటారేమో, నాకు దృష్టికి వచ్చారు కాబట్టి నేను మీ దృష్టికి తెస్తాను అని చెప్తే అప్పుడు రాజశేఖరుడికి ఇదే మాట అన్నాడు, కరెక్టే డాక్టర్ నువ్వు చెప్పింది, ఈసారికి వివేకానంద రెడ్డి అయితేనే కరెక్ట్గా ఉంటుంది, జగన్ కరెక్ట్ కాదు ఈసారికి, నేను కూడా చెప్తాను, నువ్వు కూడా ప్రయత్నం చేయి, నేను కూడా చెప్తున్నాను వదురా అని చెప్తాను, నువ్వు కూడా ప్రయత్నం చేయి అని నాకు చెప్పి మేమిద్దరం జరిగింది. తర్వాత మళ్ళీ కొద్దిసేపలకు వచ్చేసి మధ్యాహ్నంగా కొద్దిసేపలకు ఏదో మళ్ళీ ఏం జరిగిందో అందరూ మాట్లాడుకున్నారు, మళ్ళీ వివేకానంద రెడ్డి నామినేషన్ చేశాడు. కాబట్టి ఆనుంటే జగన్మోహన్ రెడ్డి కొంత, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పెద్ద పబ్లిక్ రాజకీయాల్లో లేడు, వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ గా పోయేవాడు తప్పనిచ్చేసి అది రాజారెడ్డి పెంపకము అవన్నీ ఏం కాదు, నస్తత్వం అంతే, అంత మించి అంతేం కాదు. అది 2004లో గెలిచాడు కదా, వివేకానంద రెడ్డి గెలిచారు, కానీ రాజీనామా చేయాల్సి వచ్చింది కదా, రాజీనామా చేయాల్సి వచ్చింది మధ్యలో. కరెక్ట్ గా ఆ పాయింట్ దగ్గరే వివేకానంద రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏదో జరిగింది అనేది ఒకటి ఉంది, ఏంటి సార్ అది? అదే రాజీనామా చేయమన్నాడని అంటున్నారు, మరి రాజీనామా చేయమని కొంత బెదిరించాడు, ఇంకోటి ఏం హ్యాండ్ హ్యాండింగ్ చేశాడు, ఏదో సంథింగ్ అనేవాళ్ళు వచ్చేసి, మరి నేను చూసింది లేదు కానీ రాజీనామా చేసి మళ్ళీ నేను కంటెస్ట్ చేస్తాను యాంగిల్లో వచ్చినట్టున్నప్పుడు. ఘర్షణ జరిగిందా అప్పుడు? ఘర్షణ వాతావరణం ఏర్పడిందా వాళ్ళిద్దరి మధ్య అని రూమర్స్ ఉండేటి మరి. సో టోటల్ గా ఏంటి సార్ ఈయన మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు గత కొంతకాలంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆయన ఓదార్పు యాత్ర వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నుంచి అందరికి పరిచయం కదా రాజకీయాల్లో, ఆయన మైండ్ సెట్ ఏంటి అసలు మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు పదవీ వ్యామోహం విపరీతంగా ఉంది, అదేంటి. తర్వాత వచ్చేసి ఆర్థికంగా అది కూడా వచ్చేసి బలపడాలనేది రెండు ఉన్నాయి. దానికి తోడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము, రాజశేఖర రెడ్డి గారు ఆర్థికంగా బలపడడానికి, పొలిటికల్ బలపడడానికి ఆస్కారం కలిగింది. యాక్చువల్గా ఒరిజినల్గా పదవీ వ్యామోహం విపరీతంగా ఉంది, దానికి ఇవన్నీ యాడ్ అయ్యాయి, ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు ఎవరికైనా పదవీ వ్యామోహం ఉంటుంది, కానీ ఈయనకు పదవీ వ్యామోహం ఉండడంతో పాటు కలిసి వచ్చిన అంశాలు వచ్చేసి అప్పుడు ఆర్థికంగా బలపడము, తర్వాత రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉండడము, పులివెందుల అనేది మొదటిలో ఉంటే ఆ కుటుంబానికి ఒక కంచుకోటగా ఉండడము చాలా సందర్భాల్లో ఇవన్నీ యాడ్ అయినాయి. కాబట్టి న్యాచురల్గా
మిగతా రాజకీయ నాయకులకు, మిగతా ముఖ్యమంత్రుల కొడుకులకు లేనటువంటి అవకాశం ఇతనికి కలిగింది. మిగతా ముఖ్యమంత్రి కొడుకులకు అప్పుడు ఉన్నటువంటి ఆ చెన్నారెడ్డి విషయంలో మనం తప్పట్టడానికి లేదేమో సార్ బహుశా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా అదే స్టెప్స్ చేస్తారు. కానీ ఇక్కడ పాయింట్ అదే ఏంటంటే మీరు డాక్టర్ కూడా, పొలిటీషియన్ కన్నా ముందు డాక్టర్ మీరు. ఆయన వ్యవహరించేటువంటి తీరు, కొందరి పట్ల వ్యవహరించే తీరు కానీ, లేదంటే పరిపాలనలో, లేదా ప్రతిపక్ష నాయకుడిగా మావిగన్ అనేది, ఇట్లాంటివన్నీ ఆయన సైకలాజికల్గా డిస్టర్బెన్స్లో ఉండి ఇలాంటివన్నీ చేస్తున్నారా, లేదంటే ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకం అంటారా? మనం మరి పర్సనల్ గా మనం చూడలేదు కాబట్టి చెప్పలేం, కానీ ఇవన్నీ మళ్ళీ ఒక్కోసారి చూసినప్పుడు మనము 151 సీట్లు తెచ్చుకున్నాడంటే మనం అండర్ ఎస్టిమేట్ వేయలేం కదా. ఒకవైపు 11 ఆ యాంగిల్లో చూడొచ్చు, ఒకవైపు వచ్చేసి 16 నెలలు జైల్లో ఉండి ఆ మానసిక స్థైర్యానికి మనం ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు మనిషికి ఒక నాణ్యానికి బొమ్మ బొత్స ఉన్నట్లు మనిషికి వచ్చేసి ప్రతి మనిషికి కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. కాబట్టి 16 నెలలు జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చేసి పార్టీని నడిపించడం అనేది మనము ఒక ఆ కోణంలో ఆలోచించినప్పుడు మనం అది మెరిట్ కింద వస్తుంది. తర్వాత కొన్ని పరిస్థితులు, మానసిక పరిస్థితులు చూసినప్పుడు అవన్నీ డెఫినెట్గా వచ్చేసి రెండవ కోణం వస్తుంది. కాబట్టి రెండు కోణం, అందుకే అతను అపరిచిత 2 కోణాలు ఉన్నాయి అతనిలో వచ్చేసి. మనము కేవలం డిమెరిట్సే కాదు, మెరిట్స్ కూడా ఉన్నాయి వచ్చేసి. మనం చరిత్రలో ఇప్పుడు ఔరంగజేబు చూసాం, ఔరంగజేబులో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. మెరిట్స్ ఏమి, అతను వచ్చేసి సింపుల్ జీవితం గడిపేవాడు, తన పుట్టిన టోపీలతో వచ్చిన ఆదాయంతో తన గడిపేవాడు అనేది ఒక యాంగిల్. మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా, పెద్ద విశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినది. కానీ రెండో కోణం చూసేమి, తండ్రి షాజహాన్ను పదవి వ్యామోహం కోసం తండ్రి షాజహాన్ను 8 సంవత్సరాల పాటు వచ్చేసి ఆగ్రా కోటలో బంధించినాడు. తర్వాత వాళ్ళ పెద్ద అన్నను వచ్చేసి అతన్ని చంపి అతని తలను వచ్చేసి వాళ్ళ నాయనకు బహుమతిగా పంపించాడు. తర్వాత 2 తమ్ములను వచ్చేసి చంపేశాడు. అంటే మనము ఔరంగజేబు వచ్చేసి అంటే పదవి వ్యామోహం కోసం ఒకటైపు ఉంది, కానీ ఇంకొక వైపు వచ్చేసి కొన్ని ఆ విధంగా అనేక మందికి వచ్చేసి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. మరి ఏ సందర్భంలో ఒకసారి అది రావచ్చు, ఒకసారి ఇది రావచ్చు. కానీ ఒకటి సార్, మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి, అది ఓకే. ఒక రాజకీయ పార్టీ అధినేతకి ఒక క్లారిటీ లేకపోతే సమాజానికి భవిష్యత్తు ఉంటుందంటారా? అది సమాజం ఆలోచించాలా. ఇప్పుడు సమాజం ఆలోచించాలి వచ్చేసి. వాళ్ళ మీద కాదు కదా. ఇప్పుడు వచ్చేసి 11 సీట్తో ఓడించింది సమాజమే, 151 సీట్తో గెలిపించింది సమాజమే. కాబట్టి ఇవన్నీ సమాజంలో, అందుకోసం నిరంతర చైతన్యం, ఇలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు ఎప్పుడు నిరంతర చైతన్యము కలిగిస్తూ ఉండాలి సమాజాన్ని. ఒక్కోసారి సక్సెస్ కాకపోవచ్చు, అయినా కానీ పట్టువిడకుండా సమాజానికి నష్టం కలిగించే వాళ్ళ గురించి పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి చైతన్యమే ఆఖరికి ప్రజాస్వామ్యంలో ఫైనల్ గా నిత్య చైతన్యము, నిరంతర చైతన్యమే సమాజానికి అది వెలుగురేఖ. తప్పదు అనిపిస్తుంది. సీనియర్ పొలిటీషియన్ గా మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది క్లారిటీ వచ్చినట్టేనా? ఈ మధ్య కాలంలో వాళ్ళు వాడుతున్న పదజాలం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు కానీ? నాకు తెలిసి అతను ఒక ప్రధానంగా అతనికి ఉన్న అడ్వాంటేజ్ చెప్పాను ఆల్రెడీ. డబ్బులు ఉన్నాయి, ఫైటింగ్ నేచర్ ఉంది, తర్వాత మీడియా, పవర్ఫుల్ మీడియా ఒకటి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ నాయన ఉన్నప్పుడే అది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండే పేపర్స్ లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అది పెద్ద సెట్ అతనికి. యాక్చువల్ గా సాక్షి లేకుంటే జగన్ లేడు. ఊరికి ఏనాడు జగన్ అనుకుంటున్నామంటే సాక్షిని వచ్చేసి ఒక వారం రోజుల లోపల సాక్షిని లేవనుకొని చెప్పండి అనుకోండి, సాక్షి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేకుంటే జగన్ గురించి అనుకునేవాడే ఉండడు. ఇవన్నీ సోషల్ మీడియా ఇవన్నీ ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ ప్రధానంగా వచ్చేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా టీడీపీ కూడా ఈ రోజు వచ్చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు లేకుంటే కాంగ్రెస్ వాళ్ళకు సాక్షి, ఆ 3 లేకుంటే కాంగ్రెస్ ఎప్పుడో గుంజుకుండేది. కాంగ్రెస్ కి మీడియా లేదు, మేము చెప్పింది ఏది రావడం లేదు. ఎలా ఎడిషన్లో వస్తే ఒక చిన్న వస్తుంది, అది సాక్షివాడు అస్సలు వేయడు. షర్మిలమ్మది కానీ, నాది కానీ, మిగతా వాళ్ళు కానీ సాక్షివాడు అస్సలు వేయడు. ఇంకా ఈనాడు, జ్యోతి వచ్చేసి
కొంతవరకు వచ్చేసి జగన్ ఏమన్నా వైకాపాను విమర్శించిన దానికైతే కొంచెం ఇస్తాడు. కొంచెం అదే రూలింగ్ పార్టీకి అగ్నిస్ట్ గా ఉంటే గన వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తారు. ఏదో కొంచెం అట్లా జిల్లా ఎడిషన్ లో తులసిరెడ్డి అవును. విచారణకున్నాడు కాబట్టి చెప్పేసి కొంచెం వేస్తారు. అందువల్ల మేము చెప్పే పాయింట్లు యాక్చువల్ గా ఆ మిగతా అందరికంటే ఘాటుగా మాట్లాడతాం మేము, కానీ రావడం లేదు. కాబట్టి ఇక్కడ జగన్ కొన్ని మీడియా ఒకటి బలమైంది. డబ్బులు వచ్చేసి విపరీతంగా ఎంత కావాల్సిన ఓటుకు 3,000 కానీ 5,000 కానీ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళకి ఇచ్చే శక్తి ఉంది. తర్వాత వచ్చేసి వయసులో ఉన్నాడు, ప్రచారం చేసే ఉంది. కానీ అతను దాదాపు 3-4 సెల్ఫ్ గోల్స్ పెట్టుకున్నాడు. సెల్ఫ్ గోల్స్ లో నాకు ప్రధానమైన సెల్ఫ్ గోలు ఒకటి వచ్చేసి అసెంబ్లీకి పోకపోవడం అనేది. ఆయనే కాకుండా ఆయన వాళ్ళని కూడా ఆ 11 మంది పోకపోవడం అనేది రేపు దాన్ని ఏ విధంగా వచ్చేసి అతను సమర్థించుకుంటాడు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అయినా సరే నీకు ఆల్రెడీ గెలిపించినప్పుడు నువ్వు అసెంబ్లీకి పోలేదు, నీ వాళ్ళను పోనీయలేదు. నువ్వు రేపు నీవు గెలిచి మళ్ళీ ఇదే పరిస్థితి నీకు ఎందుకు ఓటు వేయాలా అనేది కొంత అందరూ ఆలోచించకపోవచ్చు, కానీ కొందరు వచ్చేసి అదొకటి. రెండవది రఫా అనేది అది చిన్న పదమే, కానీ సినిమాల్లో అంతకన్నా పదాలు ఎక్కువ వస్తాయి. ఇతను ఆల్రెడీ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఈ రఫాతో మళ్ళా ఇతను వచ్చే లేని తలకాయ నొప్పి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు, అశాంతి, ఎవరికీ మనశ్శాంతి ఉండదు అనేది ఒక విధమైనటువంటి ఆ ట్రాక్ రికార్డుతో ఆ రఫ్ అనేది రెండవది. మూడవది రాజధాని విషయంలో సెల్ఫ్ గోల్, విపరీతమైన సెల్ఫ్ గోల్ కొట్టిన అభిప్రాయం. ఎందుకంటే యాక్చువల్లీ తనకి గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు అతను రాజధాని విషయంలో సరే, అతను ముందేమి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని అతనే చెప్పాడు. ఇల్లు కూడా కొనుక్కున్నాను అని అతను చెప్పాడు, వాళ్ళు చెప్పారు. దాని పర్యవసానంగా సరే అనేక కారణాలతో పాటు ఇది కూడా ఒక కారణం కాబట్టి నువ్వు లోకల్ గా ఉండే తాడేపల్లి గెలిచావు, తర్వాత వచ్చేసి మంగళగిరి గెలిచావు, 2 గెలిచావు రాజధాని ప్రాంతంలోనే. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట అన్నావు. విశాఖపట్నానికి రాజధాని మార్చాలని చూసి ప్రయత్నం ఫెయిల్ అయిపోయినావు, అది కోర్టులో ఫెయిల్ అయిపోయినావు. తర్వాత వచ్చేసి నీకు ప్రజా కోర్టులో ఓడిపోయినావు, ప్రజా కోర్టులో నీకు 11 వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అతను సర్దిద్దుకొని సరే జరిగిపోయింది, అమరావతి నుండి పరిపాలన సాగించాం, 10 ఏళ్ళ ఉంటుంది ఉంది, అమరావతి రాజధానిగా ఉంటుంది. కానీ అక్కడ అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టద్దు, ప్రజా రాజధానిగా ఉండి డీసెంట్రలైజేషన్ చేయండి, తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్రాంట్తో నిధులుగా తెప్పించేసి నిర్మించేసండి అని ఆ యాంగిల్లో తీసుకుంటే అతనికి వచ్చేసి గతాన్ని మర్చిపోయి రైతులకు వచ్చేసి అక్కడ లేఅవుట్స్ చేయడం, వాళ్ళకు రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ చూపించండి, లేఅవుట్ చూపించండి, డెవలప్ చేయండి, రైతులకు చేయండి, ఈ యాంగిల్లో పోయింటే కన్నా మొత్తం గతాన్ని అంతా మర్చిపోయి అతనికి అడ్వాంటేజ్ ఉండేది. అలాంటిది ఒక గోల్డెన్ ఛాన్స్ పార్లమెంట్ లో, అటు లోక్సభలో రాజ్యసభలో అమరావతిని టోటల్ గా వ్యతిరేకించినట్టు మాట్లాడమే కాకుండా వాకౌట్ చేయడము. ఇప్పుడు అంటే ఇతను వస్తే అతను వచ్చేది వచ్చినా మననే ఆల్రెడీ ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే ఫెయిల్ అయినాడు కదా, కోర్టులో ఫెయిల్ అయినాడు, ప్రజా కోర్టులో ఫెయిల్ అయినాడు. కాబట్టి రేపైనా అతను వచ్చినా ఏం కాదు. కానీ ఒక ఒపీనియన్ వచ్చేసి ఇతను పొరపాటునో గ్రహపాటునో వస్తే ఇతను వచ్చేసి మళ్ళా దాన్ని మారుస్తాడేమో అనేది అభిప్రాయం ఏర్పడి దీనివల్ల పర్యవసానాలు ఏమంటే రాయలసీమ వాళ్ళు ఎంత ఉంటే రాయలసీమకు రాజధాని వచ్చింటే సంతోషం, శ్రీబాగ్ ఉడంబడి ప్రకారం రాలేదు, సరే ఏదో సెంట్రల్లో ఉంది, రాష్ట్రానికి రాజధాని సెంట్రల్లో ఉంది, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ విశాఖపట్నం తీసుకుపోతే మేము రాయలసీమ నుండి ఇప్పుడు పులిందల నుండి విజయవాడకు పోయేదానికి, అమరావతి పోయేదానికే 8 గంటలు పడుతుంది, మళ్ళా అంటే 8 గంటలు ఏడబోయేది అని చెప్పేసి రాయలసీమ ప్రాంతంలో ఉంటే రాయలసీమలో ఉంటే సంతోషము, కానీ అది ఆ అవకాశం లేవు కాబట్టి విజయవాడలో బాగుంటుంది అనుకుంటారు అమరావతి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మార్చడం అనేది అది రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎవరు వచ్చేసి దాన్ని లైక్ చేయరు. రెండవది ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు రాజధాని వద్దు, మాకు ఏదైనా టూరిజం డిపార్ట్మెంట్ గాను ఐటీ మిగతా వచ్చేసి ఆ విధంగా మాకు ఎకనామిక్ డెవలప్ చేస్తే బాగుంటుంది ఈ ప్రాంతం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కోరుకోవడం లేదు. యాక్చువల్ గా జనరల్గా కావాలంటే వస్తుంటే వద్దంటే కానీ వాళ్ళు వద్దని పరిస్థితులు ఉన్నారు. ఇంకా దక్షిణాంధ్ర వచ్చేసి కృష్ణా, గుంటూరు, ఆ సరౌండింగ్ ప్రాంతాలు ఉన్నింది మారుస్తామంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, లేనింది వేరు. కానీ ఆల్రెడీ ఉన్నది 11 సంవత్సరాలుగా ఉన్నదాన్ని తీసుకుపోతామంటే
కాబట్టి రాజధాని విషయంలో మొత్తం శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం నుండి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. పాయింట్ చెప్పండి సార్. ఒకవేళ వస్తే ఇప్పుడు బిల్డింగ్లు కూలగొడతారా? లాస్ట్ టైం ప్రజావేదిక కూల్చినట్టు ఛాన్స్ ఉంటుందా? అతను ఏమైనా ఏమైనా కూల్చొచ్చు, చెప్పలేం కదా. అతని మానసిక పరిస్థితి ప్రజావేదికను కూల్చినాడు ఏదో కారణం పెట్టేసేసి కూల్చొచ్చేమో కానీ ఒకటి కోర్టు ఉన్నాయి, మనం కోర్టులో అంత ప్రయత్నం చేసినా విగిపోయింది కదా. మొత్తం వచ్చేసి రాజధాని మార్పు అనేది కోర్టు ఉన్నాయి కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టు ఉన్నాయి, ప్రజా కోర్టులు ఉన్నాయి.